పేషెంట్లకు అందిస్తున్న మెరుగైన వైద్య సేవల ద్వారా ప్రజల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా గుర్తింపు అందుకోగలుగుతామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లిలో బుధవారం ఎంఎంఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను సందర్శించిన తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఆసుపత్రి డాక్టర్ల బృందాన్ని అభినందించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంఎంఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావుతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఎంఎంఎస్ హాస్పిటల్ ప్రధాన వైద్యుడు, ఎంఎంఎస్ హాస్పిటల్ ఎండీ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎండీ మోయిన్ షాషాకు మంత్రి శ్రీధర్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫార్మసీ, ల్యాబ్, ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, జనరల్ వార్డులను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ గ్రామాల నుండి వచ్చేటువంటి పేషెంట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించి మెరుగైన వైద్య సేవలను అందించాలని సూచించారు. జిల్లాలోనే తొలిసారిగా అత్యాధునిక టెక్నాలజీతో 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పేద మధ్యతరగతి ప్రజలకు సంబంధించి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించడానికి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అందరికీ అందుబాటులో ఎంఎంఎస్ వైద్య సేవలు ఉండాలని ఒక లక్ష్యానికి ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యం వైపు పరుగులు పెట్టి జిల్లా కేంద్రంలో ఎంఎంఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించి తన లక్ష్యాన్ని ఛేదించుకునేందుకు డాక్టర్ మోయిన్ షాషాని ఈ సందర్భంగా అభినందించారు. పెద్దపల్లి మంతని ప్రాంత నాయకులు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.